సైదులు గారు అందించిన ఆత్మీయ రక్ష. శ్రావణ పౌర్ణమి పర్వదినం నాడు జరుపుకునే రాఖీ పండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది. దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపజేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది. ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తు చేస్తుంది. భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీ పండుగ ప్రాశస్త్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. త్రేత, ద్వాపర యుగాల్లో అక్కా చెల్లెళ్లే కాకుండా మాతృమూర్తి, అర్ధాంగి, ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ. కాలక్రమంలో ఆ సాంప్రదాయం సోదరి సోదరుల మధ్య రక్షాబంధనానికే పరిమితమైపోయింది. రక్షాధారణలో ఆ జగద్రక్షకుడి రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ఘోషిస్తోంది. ఓ మారు దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధానికి సన్నద్ధమవుతుంటాడు. అప్పుడు ఆయన అర్ధాంగి శచీదేవి శ్రీ మహావిష్ణువును పూజించి భర్తకు అభయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తుంది. వీరతిలకం దిద్ది రక్ష కట్టి సాగనంపుతుంది. ఇంద్రాణి రక్షా కంకణ ప్రభావంతో ఇంద్రుడు దిగ్విజయుడై అమరావతికి తిరిగొస్తాడు. ఈ ఉదంతాన్ని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అన్ని అశుభాలు రక్షాబంధనంతో తొలగిపోతాయని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడన్నది పురాణ కథనం. శ్రీకృష్ణ పరమాత్మ అవతార లీలల్లోనూ అన్నా చెల్లెళ్ళ అనురాగ బంధం సుమగంధమై పరిమళించింది. ఒకసారి గోకుల నందనుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన వస్త్రాన్ని చించి కట్టుకట్టింది. సోదరి స్పందనకు సంతసించిన సత్యాపతి ఆ వస్త్రాన్నే రక్షాబంధనంగా భావించాడు. కౌరవుల నిండు కొలువులో పాంచాలికి అవమానం జరిగినప్పుడు ఆపద్బాంధవుడై అనుగ్రహించి రుణం తీర్చుకున్నాడు. మతాలకు అతీతంగా ఎందరో మహారాజులు రక్షాబంధన ఆచారానికి పెద్దపీట వేశారు. మహిళలకు పూజ్యస్థానాన్నిచ్చి వారి మనోభావాలను గౌరవించారు, మనోభీష్టాలను నెరవేర్చారు. రక్ష శబ్దమే రాఖీ అయిందని పరిశోధకుల భావన. దేవతలను ఆదుకునేందుకు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించాడు. ఆ విష్ణు బలమే రక్షాబంధనంలో నిక్షిప్తమై ఉందని నమ్మే భక్తులు రాఖీ పౌర్ణమి శుభవేళ వామనావతార ఘట్టాన్ని స్మరించుకోవడం ఆనవాయితీ. రక్షాబంధన పండుగను జంధ్యాల పూర్ణిమ, భద్ర అని కూడా పిలుస్తారు. కన్నడిగులు నార్లీ పూర్ణిమ అని, తమిళులు, మలయాళీలు పౌవతి పూర్ణిమ పేర్లతో జరుపుతారు. పురుషుడు పరకాంతలో తోబుట్టువును చూసుకోగలిగే సంస్కారాన్ని అలవర్చుకోవటమే రక్షాబంధనంలోని పారమార్థిక లక్ష్యం. పున్నమి నాటి చంద్రుడిలా ఈ అన్నా చెల్లెళ్ళ అనుబంధాలు కలకాలం శోభాయమానమై వర్ధిల్లాలని ఆశిద్దాం.